హాయ్ అండి. ఈరోజు మనం అరిసెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కావాల్సిన పదార్థాలు: బియ్యపిండి, ఆయిల్, బెల్లం, నువ్వులు, నెయ్యి. ముందుగా 24 గంటలు బియ్యాన్ని నానబెట్టుకోవాలి. 2 సార్లు శుభ్రంగా కడుక్కొని చిల్లులు బుట్టకి వడకట్టుకోవాలి. నానబెట్టిన బియ్యాన్ని ఇల్లు పట్టించుకోవాలి. మెత్తగా నూక లేకుండా జల్లెడ పట్టుకోవాలి. పిండి రెడీ అయిపోయింది, పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు బెల్లం నలగొట్టుకొని కొంచెం వాటర్ పోసి పొయ్యి మీద పెట్టుకోవాలండి. కేజీ బియ్యానికి 1/4 కేజీ బెల్లం సరిపోతుంది. బెల్లం మొత్తం కరిగే వరకు తిప్పుతూనే ఉండాలి. చూడండి, బెల్లం ఇప్పుడు శుభ్రంగా కరిగిపోయింది. ఇక వడపోసుకుంటే మనకి రాళ్ళు చెత్త ఏమన్నా ఉంటే వచ్చేస్తాయి. వడపోసిన పాకాన్ని పొయ్యి మీద పెట్టుకొని బాగా తిప్పుతూ ఉండాలి. ఇలానే తిప్పుతూ ఉండాలండి, పాకం వచ్చే వరకు చిక్కపడాలి. పాకం రావటానికి మనకు కొంచెం టైం పట్టిద్ది. ఈలోపు మనం కొంచెం నువ్వులు వేయించి పక్కన పెట్టుకుందాం. పెనంలో కొంచెం నెయ్యి వేసుకొని లైట్గా వేయించుకుందాం. నువ్వులు వేగిపోయినాయండి. ఈ కలర్ వస్తే సరిపోతుంది. మనం పక్కన పెట్టేసుకుందాం. ఇంకా చూడండి, చిక్కబడ్డది. ఒక ప్లేట్లో వాటర్ పోసుకొని ఒకసారి చూసుకుందాము, పాకం వచ్చిందో రాలేదో. పాకం వచ్చేసినట్టేనండి. ఈ విధంగా ఇలా ఉండలాగా ఉంటే పాకం వచ్చేసినట్టే. పాకం వచ్చేసింది కదా. ఇందాక మనం వేయించుకున్న పక్కన పెట్టుకున్న నువ్వులు పాకంలో వేసేసుకుందాం. బాగా కలుపుకుందాం. ఇప్పుడు నెయ్యి వేసుకుందాము. ఇప్పుడు పాకం రెడీ అయిపోయింది. పక్కన పెట్టుకొని పిండి వేసుకుందాం. కొంచెం కొంచెం ఉండలు లేకుండా కొంచెం కొంచెం పోసుకుంటూ కలపాలి. బాగా కలిసే వరకు తిప్పుకోవాలి. ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేయటం వల్ల అరిసెలు బాగా టేస్ట్గా ఉంటాయి, మరియు పిండి కూడా ఆరిపోకుండా ఉంటుంది. నెయ్యి లేని వాళ్ళు ఆయిల్ కూడా వేసుకోవచ్చు. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పిండి రెడీ అయిపోయింది, పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పొయ్యి మీద కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకుందాము. ఆయిల్ వేడెక్కేలోపు మనం కొంచెం పిండి తీసుకొని ఉండలు చేసుకుందాం. ఈ సైజు ఉండలు చేసుకుంటే సరిపోతాయి. ఒక కవర్ తీసుకొని నెయ్యి రాసుకోవాలి. ఈ విధంగా అరిసెని రౌండ్గా ఒత్తుకోవాలి. ఆయిల్ రెడీ అయింది. ఇప్పుడు మనం అరిసెని ఆయిల్లో వేసుకుందాము. చూడండి, అరిసెలు ఎంత చక్కగా పొంగాయో. మనకి పాకం అయ్యి చక్కగా కుదిరితే ఇలా పొంగుతాయి. అరిసెలు ఈ కలర్లోకి వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం అవి తీసి ఒత్తుకుందాము. ఆయిల్ బయటకు వచ్చేస్తుంది. అరిసెలు రెడీ అయిపోయాయి. చూడండి ఎంత చక్కగా వచ్చాయో.